బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి స్కూటీ యోజన కింద ప్రతి మహిళకి ఫ్రీ స్కూటీ. ఎస్, ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా కావాలి అని చెప్పేసి ఒకవైపు లింక్ను ఓపెన్ చేస్తున్నారు, లింక్ క్లిక్ చేస్తున్నారు, దీనికోసం అప్లై చేసేందుకు సిద్ధంగా పడుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా ఫేక్ అని చెప్తోంది ఒకవైపు ప్రభుత్వం. ఒక అప్డేట్ అందిన వెంటనే దాన్ని చూసి లింక్ ఓపెన్ చేయొద్దు, మోసాల బారిన పడొద్దు అని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానమంత్రి ఉచిత స్కూటీ యోజనకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ప్రస్తుతం ఇంటర్వ్యూలో హల్చల్ చేస్తుంది. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం బాలికలకు వాహనాలను అందిస్తోందని. అయితే ఆ వాదన అబద్ధం అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి స్కూటీస్కి సంబంధించినటువంటి ఎన్నో అప్డేట్స్ కేంద్రం నుంచి ఫ్రీ స్కూటీ ఇస్తామని గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ అది ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేయలేదు. కానీ చాలా మంది దానికి నిజం అనుకొని చెప్పేసి అప్లికేషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. కానీ అది అబద్ధం అని తేల్చి చెప్తుంది. అసలు నో స్కూటీ అని చెప్తుంది కేంద్రం. ఎందుకంటే ప్రధానమంత్రి ఉచిత స్కూటీ యోజన ఆ పథకం కింద ఎలాంటి స్కూటీలు ఇవ్వబడవు అని చెప్పేసి ఒకవైపు సైబర్ మోసగాలు ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారని చెప్తున్నారు. ఇది సైబర్ నేరగాల పన్నాగం, కానీ ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి తప్పుదారి పట్టించే పోస్టులు తరచుగా వస్తూనే ఉన్నాయి. వినియోగదారులను అనాధికారికంగా వెబ్సైట్లు లేదా వ్యక్తిగత వివరాలను అడిగే ఫామ్లకు సంబంధించి కూడా దారితీస్తాయి. వెంటనే అది నిజం అనుకొని చెప్పి చాలా మంది మహిళలు ఫ్రీ స్కూటీకి సంబంధించి లింక్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలకు కేంద్రం ఫ్రీ స్కూటీ అనగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మెసేజెస్ని లింక్స్ని ఓపెన్ చేస్తున్నారు. మీరు కూడా ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం కింద బారిన పడ్డారా? ప్రధానమంత్రి ఉచిత స్కూటీ యోజన కింద కళాశాలలకు వెళ్లేందుకు ప్రభుత్వం బాలికలకు ఉచిత స్కూటీలు ఇస్తున్నట్లు ఒకవైపు సోషల్ మీడియాలో పూర్తిగా గత 2 రోజుల నుంచి ఇటు ట్విట్టర్లో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎలాంటి ఉచిత స్కామ్స్ లేవు, ఎలాంటి ఉచిత స్కీమ్స్ లేవు, మొత్తం కూడా స్కామే ఉందని చెప్తోంది. ఎందుకంటే ఒకవైపు ఇది సైబర్ నేరగాలు చేస్తున్నటువంటి పన్నాగం. 18 నుంచి 40 ఏళ్ల లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఒకవైపు మెసేజెస్ వస్తున్నాయి. ఒకసారి మనము స్క్రీన్ మీద చూడొచ్చు ఎలాంటి లింక్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయో. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించింది. ఒక్కసారి మనం కనుక చూస్తే లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ లింక్స్ మనం ఓపెన్ చేస్తే వెంటనే వాళ్ళు మెసేజెస్లో ఓటీపీస్ అడగడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, పూర్తిగా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునే వరకు ఇలాంటి మెసేజెస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. దాని తర్వాత వెంటనే ఓపెన్ చేయడము, నంబర్స్ ఓటీపీస్ చెప్పడము ఇలాంటి దారి తీస్తాయి. కాబట్టి ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎందుకంటే గత కొద్దేళ్లుగా కూడా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. తరచుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి స్కీమ్స్ లేవు, ఎలాంటి ఫ్రీ స్కూటీస్ లేవు, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోకూడదని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే తెలుసుకుందాం. ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. ఢిల్లీ నుంచి శివ, వస్తున్నటువంటి మెసేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, నో స్కూటీ అని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఎంతవరకు నమ్మాలి నమ్మొద్దు అనేది చాలా మంది ఒక డైలమాలో పడిపోతూ ఉన్నారు. చాలా మంది లింక్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఫ్రీ స్కూటీ అంటూ కూడా స్కూటీ స్కీమ్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అంటే ఈ మధ్య సైబర్ స్కామ్ అనేది ఎక్కువైపోయింది. ఏదో రూపంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు బ్యాంకుల నుంచి లోన్ రావడమనో లేదా లాటరీ ఏదో విధంగా లింక్ పంపించుకొని ఆ లింక్ ఓపెన్ చేసి వెంటనే దానికి బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం, సైబర్ నేరగాళ్లు వాటిని హ్యాక్ చేసి అకౌంట్ లోనే అమౌంట్ అంతా కూడా కాజేయడం, ఇదంతా కూడా తరచు జరుగుతూ ఉంది. ఇది కొత్త మార్గాన్ని కూడా ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉండగానే అందరూ కూడా ఏదో ఆశపడుతూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ ఇతర విద్యార్థులు ఈ నేపథ్యంలోనే అమ్మాయిలకు స్కూటీలు అనగానే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న ఉద్దేశంతో అందరూ కూడా ఆ లింక్ ను టచ్ చేయడం కానీ, ఆ లింక్ లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం కానీ, వారు అడిగిన డీటెయిల్స్ కూడా 1 by 1 ఎంటర్ చేసుకుంటారు. కానీ అటువంటి లింకులు ఏవైతే ఉంటాయో అటువంటి లింక్ లో టచ్ చేయడం అనేది కూడా ఇప్పటికే అనేక సార్లు బ్యాంకుల నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వాలు కూడా అనేక విధాలుగా కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది. కానీ ఏదో విధంగా బురిడి కొట్టించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమ్మాయిలకు స్కూటీ స్కీమ్ ఇస్తుంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. దేశంలోని మహిళలు యువతులకు కేంద్ర స్కూటీ ఇస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు దరఖాస్తు తీసుకోవాలని కూడా ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియా ప్రచారంపై
కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇక్కడ పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది, అది వాస్తవా కాదా అనేది కూడా తెలిపేందుకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు నడుస్తూ ఉంటాయి. ట్విట్టర్ అకౌంట్స్ దీంట్లో ఏదైనా స్కామ్ కానీ ఏదైనా తప్పు ఏదైనా ఉంటే కనుక అసత్య ప్రచారం జరిగితే అది తప్పట్టు కూడా ఫ్యాక్ట్ చెక్ లో ఇది ఫేక్ అనే ఒక ఫేక్ అంటూ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ గత 2 రోజులుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో అసత్య ప్రచారం ఇదంతా కూడా అవాస్తవం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమ్మాయిలకు కేంద్రం ప్రీస్కూటీ స్కీమ్ ఇవ్వడం లేదంటూ కూడా స్పష్టం చేసింది. సైబర్ మోసగాళ్ల ఫోన్లకు మోసగాళ్లు ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారని, ఇలాంటి లింకులు ఓపెన్ చేయొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. సైబర్ మోసగాళ్లు బారిన పడి నష్టపోవద్దంటూ కూడా కేంద్రం గాని ఇతర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రధానంగా ఈ సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ స్థితులు ఇస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్ అలాగే సైబర్ మోసగాల బారిన పడుతుందంటూ కూడా కేంద్రం కూడా హితో పలికింది. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఏ ఒక్కరు లింకులు పంపించినా లింకులు తొందరపడి లింకులు ఓపెన్ చేయదు, ఇష్టమైన ప్రశ్న లేదు. ఈవెన్ ప్రత్యేకంగా కానీ ఇటు మొబైల్స్ లో ఏదైతే బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఏటీఎం పిన్ నెంబర్స్ కానీ, ఆధార్స్ కానీ, అకౌంట్ నెంబర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వారు క్లోనింగ్ చేసి స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అకౌంట్ లో డబ్బులు కూడా మాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది బట్టి అది నొక్కొద్దు. లోన్లు వచ్చాయి, లాటరీ తగిలింది, కేంద్ర స్కీమ్లు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్లు ఇస్తుంది అంటూ కూడా ఏమైనా లింకులు ఇచ్చినా కానీ ఎవరు కూడా తొందరపడి అటువంటి లింకులపై ప్రెస్ చేయొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తుంది. దానిలో భాగంగానే గత 2 రోజులుగా అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ స్కీమ్ ఇస్తుంది అనేది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇదంతా కూడా అవాస్తవం అనేది తెలియజేసింది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకం కింద మహిళలకు ఉచిత స్కూటీలు అని చెప్పి నడుస్తున్న వేళ సర్కారీ సవేరా అనే ఫేస్బుక్ పేజ్ నుంచి ఇటు మనకు కొన్ని పేజెస్లో కూడా చెప్తూ ఉన్నారు, సోదరిమణులకు ఉచితంగా స్కూటీ బహుమతి, వెంటనే దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ఈ పోస్ట్లో పేర్కొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాము రకరకాల ఫేక్ అకౌంట్కి సంబంధించినటువంటి స్క్రీన్లో ప్లే అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు, కానీ ఎలాంటి స్కూటీస్ లేవు, నో స్కూటీ అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని లింక్ ఓపెన్ చేయడం మాత్రం చేయకూడదు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి యాడ్స్ కానీ, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి న్యూసెస్ కి ఎప్పుడు కూడా దాని బారిన పడకూడదని చెప్తున్నారు. అమ్మాయిలకు ఎటువంటి స్కూటీస్ ఇవ్వట్లేదు అని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు డిక్లేర్ చేస్తోంది. అయినప్పటికీ కూడా రకరకాలుగా ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఇటువంటి వార్తలు, ఇలాంటి లింక్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం మనం రోజుకి. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక లింక్ అని చెప్పగానే వెంటనే ఆ లింక్ ను క్లిక్ చేయడం అనేది పెద్ద ప్రమాదకరం. సరే అయ్యిందిలే, లింక్ ఓపెన్ చేద్దాం, దాని తర్వాతే చూద్దాం కదా అది నిజమో అబద్ధమో తేలిపోతుందని చెప్పి చాలా మంది దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ లింక్ చేయడమే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అక్కడ వెంటనే సైబర్ నేరగాళ్ళకి మీ అకౌంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ హ్యాక్ చేసే విధంగా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే వెంటనే మెసేజెస్ చేయడము, ఇవంతా కూడా మన ఫోన్కి సంబంధించినటువంటి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, యూపీఐకి సంబంధించిన ఐడీస్ కావచ్చు, ప్రతి దానికి కూడా లింకప్ చేసుకొని వాళ్ళు హ్యాక్ చేసే విధంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. కాబట్టి సైబర్ నేరగాళ్ళకి ఎవరు మోసపోకూడదు. ముఖ్యంగా ఎవరైతే మహిళలకు ఖచ్చితంగా 18 నుంచి 45 ఏజ్ వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఎక్కువ మంది చాలా వాళ్ళు కూడా దానికి సంబంధించి వెంటనే దాన్ని ఓపెన్ చేయడం, వెంటనే మనకి 18 to 23 ఏజ్ వాళ్ళకి కాలేజెస్కి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, వెంటనే మనం ఎందుకు అప్లై చేయకూడదు అని చెప్పేసి మన డీటెయిల్స్కి సంబంధించి ఆధార్కి సంబంధించి నంబర్స్ మెన్షన్ చేయడము, మన ఓవరాల్గా మన సర్టిఫికేట్స్కి సంబంధించి లింకప్స్ అన్ని మెన్షన్ చేయడం అనేది చాలా ప్రమాదకరమని చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించడం అనేది ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే చాలా రోజులుగా వస్తున్నటువంటి ప్రచారంలో చాలా మంది దీనికి సంబంధించి మోసపోయారు. ఎంతో మంది సైబర్ నేరగాళ్ళ వలలో పడి ఇలాంటి విషయానికి గురై చాలా మంది బారిన పడ్డ వల్ల బాధిత మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి చూస్తూ ఉంటే సైబర్ నేరగాల వల్ల పన్నాగం ఇంకా ఎక్కువగా డబుల్కి త్రిబుల్ వెళ్ళిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మెసేజెస్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని వెంటనే స్కిప్ చేయాలి. ఎటువంటి లింకును కూడా ఓపెన్ చేయొద్దు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మాత్రం నిజంగా నమ్మొద్దు అని చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది పెద్ద హల్చల్గా మారింది. ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇకపై నో స్కూటీ అని చెప్తోంది.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.